హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో నువ్వుల పట్టి చేద్దాం అనుకుంటున్నాం. దానికి మనం ఒక ఐరన్ కడాయి తీసుకోవాలి. ఐరన్ కడాయిలోనే చేసుకోవాలి ఇట్లాంటివి. ఇప్పుడు నువ్వులు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేనైతే బాదం, కాజు వేస్తున్నా. ఇప్పుడు నువ్వులను కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపోయేంత బెల్లం తీసుకోవాలి. దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. నువ్వులని చిన్న మంట మీద వేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి అన్నమాట. టేస్ట్ కూడా మారిపోతుంది, మాడు వాసన వస్తుంది. అలా రాకూడదు అంటే అలా మంచిగా స్లోగా చేసుకోవాలి. ఓపిక ఉండాలి ఫస్ట్ మనకి చేయడానికి. మంచిగా చేసుకోవాలి ఫ్రై. ఇప్పుడు చూసారా, బాగా ఫ్రై అయిపోయాయి, గోల్డెన్ కలర్ రావాలి. మరి అని మాడగొట్టేసుకోవద్దు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసిన దాన్ని అలానే కడాయిలో ఉంచితే ఏంటంటే మాడిపోతాయి వేడికి. చిన్న ఉంటాయి కదా, ఎక్కువ సెగకి మాడిపోతాయి. ఒక ప్లేట్లో వేసేసుకున్న గిన్నెలో. ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి. క్వాంటిటీకి తగ్గట్టుగా నెయ్యి వేసుకోవాలి. నేనైతే ఒక స్పూన్ వేసుకున్నా, సరిపోతుందని. మంచిగా నెయ్యి కరిగాక అందులో కాజు, బాదం వేసేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ రావాలన్నమాట. అది కూడా స్లోగానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో మీకు టేస్ట్కి సరిపోయేంత బెల్లం, ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని బెల్లం వేసేసుకోవాలి. బెల్లం వేసుకొని మంచిగా కలుపుకొని దాంట్లో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి. కొంచెం తక్కువ, చిన్న గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి. ఇప్పుడు దాన్ని బాగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. కరగాలి బెల్లం అంతా. బెల్లం అంతా కరిగిపోవాలి మంచిగా. చూడండి, బెల్లం అంతా కరిగిపోతుంది. చిన్న మంట మీద చేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. మంచిగా కలుపుకోవాలి. చూడండి, మంచిగా కరిగిపోయింది కదా. దీన్ని కొంచెం వాటర్లో వేసి టేస్ట్ చేయాలన్నమాట. అది దగ్గరికి ముద్దలాగా వస్తే పాకం రెడీ అయినట్టు. రాలేదు కాబట్టి ఇంకా రెడీ కాలేదు మనది పాకం. ఇంకా రెడీ కాలేదన్నమాట మన పాకం. ఇప్పుడు చేయితో టేస్ట్ చేద్దాం. తీగ పాకం వచ్చిందండి, అంటే రెడీ అయిపోయింది పాకం. ఇప్పుడు దాంట్లోకి నువ్వులు వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం టైం ఇచ్చినా కానీ అది ఉండలు కట్టిపోతుంది మొత్తం. ఇప్పుడు దాంట్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. మంచిగా ఫ్రై కావాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మంచిగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ రావాలన్నమాట, అంటే ఇట్లా ఉండలు రాకుండా. ఇంకా ఉండలు రాకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఒక ప్లేట్లో తీసుకొని నెయ్యి అప్లై చేసుకోవాలి ప్లేట్కి. మంచిగా రుద్దుకోవాలి మొత్తం ప్లేట్కి, లేకపోతే అతుక్కుంటుంది. ఇప్పుడు దాంట్లో అలా వేసేసేయాలి. వేసేసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి, లేకపోతే అంత హోల్స్ వస్తుంది. మంచిగా ట్యాప్ చేసుకోవాలి ప్లేట్ని. మంచిగా చేసేసుకొని కొద్దిసేపు అలా వదిలేసేయాలి దాన్ని ఫ్యాన్ కాడ. ఎక్కువసేపు అయినా వదిలేసుకోవచ్చు టైం ఉంటే. కట్ చేసుకోవాలి కానీ ఇట్లా పచ్చి మీద ఉన్నప్పుడు, కొంచెం ఆరినప్పుడే మంచిగా కట్ చేసేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో, నచ్చిన పీసెస్, నచ్చినంత పెద్దగా ఏ సైజులో కట్ చేసుకోవచ్చు. దీన్ని ఉండలు కూడా చేసుకోవచ్చు, కానీ దీన్ని కొంచెం ఉండలకి అనేది కొంచెం గట్టిగా చేయాలి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం గంట కొట్టండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.